హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రియానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. మా పాపకైతే 6 మంత్స్ వచ్చేసాయండి. అందుకని నేనైతే సెర్లాక్స్ అయితే అస్సలు వాడను. ఇద్దరు పిల్లలకు కూడా సెర్లాక్ అయితే అస్సలు వాడలేదండి. నేనైతే ఇలానే తయారు చేసి పెట్టాను. పిల్లలైతే మంచిగా తినేవాళ్ళు. అందరికీ అవైలబుల్గా ఉండే వాటితోటే ఇంట్లోనే తయారు చేసి పెడితే విటమిన్స్ ఉంటాయండి పిల్లలకి. హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ మట్టుకు ఉండవండి. ఇలా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. అంటే కొత్త వాళ్ళైతే ట్రై చేయండి. ఇలా ట్రై చేసి కొంచెం టేస్ట్ తగిలించామంటే పిల్లలైతే టైం కాకలవుతుంది. పిల్లలకైతే మంచిగా డైజెషన్ కూడా అవుతుందండి. ఇలా అయితే టైం సెట్ చేసుకోవాలి. ఆ టైం వరకు వాళ్ళైతే వేచి ఉంటారు. చాలా మంచిగా తింటారు. బొద్దుగా అవుతారు. ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు. మన ఆరోగ్యం ఎలా కాపాడుకుంటామో మన పిల్లల ఆరోగ్యాన్ని కూడా అలానే కాపాడుకోవాలి. బయట సెర్లాక్ దొరుకుతుందండి. దానికి పెట్టే డబ్బుల కన్నా మనం ఇంట్లోనే తక్కువ పైసలతో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. హెల్త్ కూడా బాగుంటుందండి. అంటే సమ్టైమ్స్ వామిటింగ్ కూడా చేసుకుంటారు కదా పిల్లలు సెర్లాక్ తినడం వల్ల. ఇదైతే అలా కాదు. సమ్టైమ్స్ అయితే చెప్పాలంటే దాంతో పోల్చుకుంటే ఇదైతే 100% పర్ఫెక్ట్ అండ్ బెటర్ అండి. నాకైతే అనిపిస్తుంది. నేనైతే చాలా వరకు విన్నాను. ఇంకోటి నేను విని మరి మా పిల్లలకైతే పెట్టి చూశాను. ఆ రిజల్ట్ ఏందో నేనైతే తెలుసుకున్నాను కాబట్టి ఇలా అయితే నా ఇద్దరు పిల్లలకి పెట్టేసుకున్నాను. ఇంకోటి చిన్నదానికి కూడా పెట్టేస్తున్నానండి. ఇలా అయితే తయారు చేశాను. ముందుగా అయితే చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా అయితే మీరైతే ఇలా తీసుకోండి. ఈక్వల్ క్వాంటిటీలో అయితే అన్నీ తీసుకోండి. అన్నీ తీసుకున్న తర్వాత పప్పులు తీసుకోండి. మనము ఈ ఎక్కువ మట్టుకు పల్లీలు కూడా వేస్తారు. పల్లీలను అయితే స్కిప్ చేయండి. కందిపప్పును కూడా స్కిప్ చేయండి. ఎందుకంటే గ్యాస్ పట్టడానికి అయితే కారణం. ఇంకోటి పల్లీలు వేయడం వల్ల కొంచెం ఆయిల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు అయితే ఎక్కువ మట్టుగా ఇష్టపడరు. పల్లీల ప్లేస్లో మీరైతే బాదంని అయితే యాడ్ చేయండి. బలం కూడా ఉంటుంది. టేస్ట్ కూడా ఎక్కువగా వస్తుందండి. ఇలా అయితే మనం 1 స్పూన్ అయితే పౌడర్ కొట్టేసుకోండి. అంటే పౌడర్ మిక్సీ జార్లో వేసేటప్పుడు మనమైతే కంపల్సరీగా ఒక ఐటెంని అయితే పక్కా వేయాలండి. ఆ ఐటెం పేరు ఏంటంటే వాము వేయండి. అంటే మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో ఒక చెంచా వేయండి. చెంచాకు 1/2 చెంచా కూడా వేసేసేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలా వేయడం వల్ల పిల్లలకి డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా వర్క్ చేస్తుంది. అయితే ఈ ఉగ్గు తయారు చేయడానికి ముందుగా అయితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. 1 స్పూన్ ఆఫ్ ఉగ్గు పౌడర్ తీసుకోండి. వాటిని ముందుగానే కలిపి గ్యాస్ స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించండి. 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి గాయ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీ పిల్లలకైతే ట్రై చేసి చూడండి. పిల్లలు ఇక్కడ 6 కలర్స్ ఉన్నాయి. మీ దగ్గర 6 బాల్స్ ఉన్నాయి. ఈ 6 కలర్స్ని 6 బాల్స్ దగ్గర ఎవరు ఫస్ట్ కొడితే వాళ్ళకు ఏది కావాలా, కిట్ క్యాటా, మంచా, క్రీమ్ బిస్కెటా కొట్టేసేయండి. ఎవరు విన్ అయితే వాళ్ళకు 3 కొట్టండి ఫాస్ట్గా. గుడ్, వెరీ గుడ్. కొట్టండి. గుడ్, కొట్టండి. ఒక్కరికి పడట్లేదు. అమ్మో, వావ్, ఇద్దరికి ఒక్కొక్కటి పడింది. కొట్టండి. ఇద్దరికి టై. నెక్స్ట్ ఎవరు కొడతారు? కొట్టండి. కొట్టండ్రా. అయిపోయినాయా? ఓ మై గాడ్, ఎవ్వరు విన్ కాలేదు. ఇవాళైతే ఎవ్వరికి లేదు చాక్లెట్స్. ఆఫ్టర్నూన్ కర్రీస్ అయితే అలానే ఉండిపోయాయి. కడ్డు మిలిగిందనేసి నేనైతే పిల్లలకి పెరుగు చారన్న చేద్దామనేసి నేనైతే పెరుగునైతే కప్పు వరకు తీసుకున్నాను. 1 కప్ తీసుకొని కడ్డు తీసుకొని దాంట్లోనే కొంచెం చిటికెడు పడనట్టు పసుపు అయితే వేసుకుని ఇలా బాగా కలుపుకుంటాను. ఎందుకంటే కలరు బాగుంటుంది కదా అండి, కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తే బాగుంటుందని వేసుకున్నాను. కొంచెం అయితే పసుపు వేసి ఆనియన్, కొత్తిమీర కూడా వేసి ఒక్క పచ్చిమిర్చి వేస్తానండి. పిల్లలైతే పచ్చిమిర్చి తినరు. అది నా కోసం అండి. పచ్చిమిర్చి కనిపిస్తే పక్కనైతే పెట్టేస్తారు.
సో అది పచ్చిమిర్చి ఉంటేనే కొంచెం స్పైసీగా కొంచెం టేస్ట్ అదో రకంగా తగులుతుంది కదా. ఇంకోటి డ్రై మిర్చీస్ కూడా పోపులో వేస్తాను, అవి తినొచ్చు ఇవి తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఫైనల్గా అయితే ఇలా పోపు అయితే వేసుకుని టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటాను. పిల్లలైతే ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మన ఇష్టం వచ్చినట్టు మనం తినకుండా పిల్లలకి ఇష్టంగా చేసి పెడితే ఆ టేస్టే అంటే పిల్లలు ఆ టేస్ట్ని అయితే బాగా ఆస్వాదిస్తారు కదండి. సో అందుకనైతే పిల్లల కోసం సమ్టైమ్స్ అయితే ఇలా చప్పచప్పగా అయితే చేస్తూ ఉంటాను. మా వీడియోస్ నచ్చితే లైక్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.